హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిప్టో గురు తెలుగు. ఈరోజు ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కోర్స్ చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక, కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. ఇంటర్లింక్కి సంబంధించి మనకి చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు ఒక అప్డేట్ గురించి చూద్దాం. ఏంటంటే ఇంటర్లింక్లో వెర్షన్ 4 వాలెట్ అనేది రిలీజ్ అయిందండి. ఆ వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం హెచ్సిఎస్ని ఎలా పెంచుకోవచ్చు, మనం హెచ్సిఎస్ని ఎలాగైతే మనం పెంచుకోవచ్చు. హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని అర్థం. ఆ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ని మనం ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను మీకు ఈ వాలెట్ ఎలాగా మనం క్రియేట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. దానికంటే ముందు మీకు క్రిప్టోకి ఉన్న క్రెడిబిలిటీ, క్రిప్టోకి ఉన్న పొటెన్షియల్ గురించి చెప్తాను. నెక్స్ట్ మనకి రాబోయే కాలంలో క్రిప్టో అనేది భవిష్యత్తు అవుతుంది. మీకు ఒకవేళ నాకు నేను క్రిప్టో గురించి ఈ ఇంటర్లింక్ గురించి చెప్తుంటే నాకు తెలిసిన ఒక ఆయన ఒక మాట అన్నాడు, ఈ క్రిప్టో ఇవే అంటావేంట్రా, ఇప్పుడు అవసరమై క్రిప్టో ఇవి అవి అన్నాడు. అవి అని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతనికి నేను ఒక్కటే చెప్పా, చూడండి సార్, మీరు 2010, 2009 ఆ టైంలో బిట్కాయిన్ ఒక్కోటి ₹1 ఉంది. ఇప్పుడు అదే ఒక్క బిట్కాయిన్ అనేది 1 CR అంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000 దగ్గర నుంచి 73 లక్షలకి ఏమో పడింది. క్రిప్టో క్రెడిబిలిటీ, క్రిప్టో పొటెన్షియల్ అలా ఉంది సార్. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మనీని ఎక్కడా ఇన్వెస్ట్ చేయొద్దు, టైంని ఇన్వెస్ట్ చేయండి. టైంని ఇన్వెస్ట్ చేసి మనకి ఫ్రీగా వచ్చేదే కదా, ఖచ్చితంగా చేసుకోండి. ఆ టైంలో ఎవరైతే బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేశారో బాగా ప్రాఫిట్లో ఉన్నారు. ఈ టైంలో అప్పుడు బిట్కాయిన్ ఇనిషియల్ డేస్ అప్పుడు బాగా ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు పైకాయిన్, లైక్ సిద్రా, రూబీ ఇలాంటి కాయిన్స్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంటర్లింక్ ఇట్లాంటివి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్లోను 10 ఇయర్స్లోను ఎవరైతే ఇప్పుడు బిట్కాయిన్ హోల్డర్స్ ఎంత రాజాలా బతుకుతున్నారో నెక్స్ట్ మనం అలా బతుకుతాం. సో మనం ఈ ప్రస్తుతానికి ఇప్పుడు చిన్నగా ఉంది కదా అని ఈరోజు మనం ఆగిపోకూడదు. ఈరోజు మనం ఇందులో మన టైంను, మన మనీను దేన్నో దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో అది మనకి రిటర్న్స్ ఇవ్వడం మొదలుపెట్టుద్ది. సో ఎప్పుడు కూడా ఇప్పటి గురించి ఆలోచించుకోకండి. క్రిప్టోలో ఫ్యూచర్ గురించి ఆలోచించండి, నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచించండి. ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తీస్తారు ఇందులో. సో నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు తెలిసిన వాళ్ళ రిఫరల్ లింక్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో జాయిన్ అవ్వండి. ప్రాసెస్ మాత్రం నేను చెప్తాను చూడండి. ఎవరి లేకపోతే ఖచ్చితంగా నా రిఫరల్ లింక్తో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఇప్పటికీ మీరు ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకుండా మైనింగ్ చేస్తుంటే ఇంటర్లింక్ యాప్కి రిఫరల్ వేరే ఉంటుంది, వాలెట్కి రిఫరల్ వేరే ఉంటుంది. ఆ రెండు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంటర్లింక్ ఒకవేళ ఇప్పటికీ ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా జాయిన్ అయ్యి డైలీ మైన్ చేయండి. ఎవ్రీ 5 అవర్స్కి 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ వీడియో కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఖచ్చితంగా అందరూ మైన్ చేయండి. లెట్స్ గ్రో టుగెదర్. ఇది మనం యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం టచ్ చేస్తే మైనింగ్ అవుతుంది అనమాట. ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మనం మైనింగ్ చేసేది ఇక్కడే. ఈ ఎల్లో కలర్ మైన్ ATLJ అనే బటన్ని మనం నొక్కితే అప్పుడు మనకి మైనింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే పక్కన గ్లోబ్ సింబల్ ఉంది చూసారు, హోమ్ పక్కన, దాని మీద ట్యాప్ చేయండి. హోమ్ పక్కన గ్లోబ్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయాలి. ఒక్క నిమిషం ఇదిగోండి, ఈ గ్లోబ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. గ్లోబ్ సింబల్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పక్కన వాలెట్ని టచ్ చేయండి. వాలెట్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది వాలెట్ అని, పైన ఉంటుంది చూడండి వాలెట్ అని, యాప్ వాలెట్ అని ఉంది కదా, వాలెట్ అనే దాని మీద టచ్ చేయండి. వాలెట్ యాప్ పక్కన వాలెట్ అనే దాని మీద టచ్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంది చూసారు బ్లూ కలర్లో, ఆ క్రియేట్ న్యూ వాలెట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ పాస్కోడ్ ఇచ్చి ఎంటర్ అవ్వండి, లాగిన్ అవ్వండి.
లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు వాలెట్ యువర్ ఆల్ సెట్ వాలెట్ క్రియేటెడ్ అని వస్తుంది. కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు మీ వాలెట్ ఓకే అయిపోయింది. మీ వాలెట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు రిఫరల్ లింక్ ఎక్కడ ఎంటర్ చేయాలని చూపిస్తాను. పక్కన ఇక్కడ హ్యూమన్ ప్రొఫైల్ ఉంది చూసారా, మీ ప్రొఫైల్లోకి ఎంటర్ అవ్వాలి మీరు. అది మీ ప్రొఫైల్లోకి ఎంటర్ అవ్వండి. మీ ప్రొఫైల్ని టచ్ చేయగానే ఇలా వస్తుంది. పైన కనెక్ట్ నౌ అని వస్తుంది, కింద సబ్మిట్ అని వస్తుంది బ్లాక్ కలర్లో. అదే సబ్మిట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు రిఫరల్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను ఎలా ఎంటర్ చేయాలో. సబ్మిట్ అనే పక్కన దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఆ పాయింట్లో మీకు ఎవరిదైనా రిఫరల్ కోడ్ ఉంటే వాళ్ళతో ఎంటర్ అవ్వండి, లేదంటే నాది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ దీన్ని ఎంటర్ చేయడం వల్ల మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది, నాకు కొంచెం పెరుగుతుంది. సో దానివల్ల ఇద్దరికీ బెనిఫిటే. సో ఖచ్చితంగా దీన్ని మాత్రం ఎంటర్ చేయండి మర్చిపోకుండా. ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. ఓకే, మీది రిఫరల్ లింక్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. ఇప్పుడు మనం మన వాలెట్ని మన అకౌంట్తో కనెక్ట్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్తే పైన కనెక్ట్ నౌ అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొఫైల్లోకి వెళ్ళండి ఒకసారి. కనెక్ట్ నౌ అని ఉంది కదా, ఈ కనెక్ట్ నౌ మీద ట్యాప్ చేయండి. కనెక్ట్ నౌ, ఇదిగోండి కనెక్ట్ నౌ. ఈ కనెక్ట్ నౌ మీద ఒకసారి ట్యాప్ చేయండి. యాక్సెప్ట్ చేసేయండి. ఇప్పుడు మీ వాలెట్ అనేది మీ అకౌంట్తో కనెక్ట్ అయిపోయింది.